ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరు బాగున్నారని నమ్ముతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ అందరి జీవితాలలో దేవుడు గొప్ప సమాధానము, ఆరోగ్యము, శాంతి, ఆశీర్వాదం కలగచేయాలని మనసారా కోరుకుంటున్న వారిలో మేము ప్రథమంగా ఉన్నామని చెప్పొచ్చు. ఎందుకంటే సంఘము కొరకు, దేవుని బిడ్డల కొరకు, సమాజము కొరకు అనునిత్యము ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నారు. ఉదయకాల సమయంలో చక్కని దేవుని మాటలను మీ ముందుకు తీసుకురావడానికి కూడా ప్రభు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో కూడా మీరు ఎంతో ఆసక్తిగా మరి లైవ్లోనికి వచ్చారు. దేవుని మాటలు వినడానికి యూట్యూబ్ తెరిచి మీరు చూస్తూ ఉన్నారు. నిజంగా ఈ ఆన్లైన్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా కూడా దేవుని పరిచర్య ఎంతో అద్భుతమైన రీతిలో జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు మనందరి కొరకు మరి దయచేయబోతున్న వాక్కు మనం విందాం. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 6వ వచనంలో చూసినట్లయితే, నేను కృంగి ఉండగా ఆయనే నన్ను రక్షించెను అన్న మాట నిజంగా ఎంత అద్భుతమైన మాట కదా. ప్రతిదినము కూడా మన జీవితాలలో ఎంతో కృంగుదల ఉండొచ్చు. చాలా మంది ఇదే మాట వచ్చి చెప్తూ ఉంటారు, మా జీవితం ఏం బాగోలేదండి, మా జీవిత విధానం బాగోలేదు, మా కుటుంబంలో పరిస్థితులు బాగోలేవు, ఎంతో కృంగుదల, ఎంతో బాధ, కన్నీరు మా జీవితాలను ఏలుబడి చేస్తున్నాయని. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీరు ఉంది, కృంగుదల ఉంది. మరి యవనస్తులు చూసినట్లయితే మరి చక్కని జాబ్స్ రాక, మరి ఎగ్జామ్స్లో పాస్ అవ్వక ఎంతో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, చదువుతున్నారు. కానీ సక్సెస్ అనేది లేక చాలామంది నిరుత్సాహంలోనికి, డిసప్పాయింట్మెంట్లోనికి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఇదే కాల సమయంలో నువ్వు కూడా నిరుత్సాహంతో ఈ వీడియో చూస్తున్నట్లయితే నీకు ఒక గొప్ప శుభవార్త. ఎందుకంటే ప్రభువు నీకు తోడున్నానని చెప్పడానికి ఈ మాటలను నీ వినికిడిలో వేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కృంగి ఉన్నావేమో, నువ్వు కన్నీరు విడుస్తున్నావేమో, నువ్వు బాధలో ఉన్నావేమో, అయితే ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానము, నేను నిన్ను ఆదుకొని నిన్ను రక్షించువాడను, నేనున్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు చెప్పగలరండి ఇంత ఆదరణకరమైన మాటలు? కుటుంబం వైపు చూసిన కన్నీరు, బంధువుల వైపు చూస్తే ఎంతో కృంగుదల, స్నేహితులను చూసినా మరి ఎంతో నమ్మక ద్రోహంగా ఈ రోజుల్లో ఉంటూ ఉన్నారు. ఎవరిని చూడాలి? ఎవరి వైపు నుండి మనకు సహాయం వస్తుంది? ఎవరు మనల్ని కాపాడతారంటే నీ యొక్క కృంగుదల నుండి, నీ కన్నీటి నుండి నీకు సహాయం చేసి విడుదలను దయచేసేది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. హల్లెలూయా. అందుకే ఈ మాటలు ఉదయకాల సమయంలోనే నీ యొక్క హృదయంలోనికి వెళ్ళాలని, నువ్వు ధైర్యం పొందుకోవాలని దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఈ మాటలు. నమ్ముతున్నావా ప్రియ దేవ జనాంగమా? నమ్ముతున్నావా ప్రియ దేవుని బిడ్డ? కాబట్టి ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో. నిజంగా ఎంతో కృంగుదల, ఏలియా జీవితంలో కూడా ఎంతో కృంగుదల ఉందండి. రాజుకు భయపడి ఎక్కడ వారు తనని చంపేస్తారోనని పరిగెత్తి చివరికి మరి తన ప్రాణమును కాపాడుకోవడానికి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగుకున్నాడు. ఆ ప్రాంతంలో దాగుకున్నప్పుడు దేవుని వైపు చూస్తున్నాడయ్యా, ఇంత మట్టుకు చాలు ప్రభా, నేను ఇంకా చేయలేను, నీ సేవ చేయలేను, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను. నాకు తెలియని నిరుత్సాహము, ఎందుకో తెలియని భయము, ఆందోళన నా జీవితంలో ఆవరించి ఉంది అని ప్రార్థన చేసినప్పుడు, విచారించినప్పుడు ప్రభు దగ్గర ప్రభు అంటున్నాడు, ఏలియా, నువ్వు చెప్తున్నట్లుగా నీ జీవితము ఇక్కడికి ముగిసివేయబడలేదయ్యా. నేను నీ జీవితంలో ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాను. నేను నిన్ను పోషిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను, ఇంకా అనేక ఆత్మల రక్షణ నిమిత్తము నిన్ను వాడుకుంటానని ప్రభు ధైర్యపరిచి మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా అటువంటి నిరుత్సాహంతోనే ఇంకా నా జీవితం చాలించుకుంటే బాగుంటుంది, ఏం కష్టాలు ఇవి, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేను, కుటుంబం సరిగ్గా పోషించుకోలేను, కుటుంబ పరిస్థితి చూస్తే బాగోలేదు, స్నేహితుల నుండి ఎంతో ఒత్తిడి, సమాజం నుండి ఎన్నో అవమానాలు ఉన్నాయని నువ్వు బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో. ప్రియ దైవ జనాంగమా, దేవుని మాట నీకు ధైర్యమునిస్తుంది. ఎవరు నిన్ను ధైర్యపరిచినా ధైర్యపరచకపోయినా దేవుని సన్నిధికి నువ్వు వస్తే, దేవుని మాటల దగ్గరికి నువ్వు వస్తే నువ్వు ఖచ్చితంగా ఆదరించబడతావు, సహాయాన్ని ప్రభువు నుండి నువ్వు పొందుకుంటావు. అందుకే అంటున్నాడు దావీదు భక్తుడు, ఈ మాట సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కృంగి ఉండగా ఆయనే నన్ను రక్షించెను. నిజంగా దావీదు జీవితంలో ప్రభు ఎంత గొప్పగా ఆదరించాడో తెలుసా? ఒక సింహాసనాన్ని అధిరోహించిన గొప్ప రాజు అయినప్పటికీ శత్రువుల చేత తరుమబడి తన కుటుంబం అంతా మరి శత్రువుల చేత కొనిపోబడ్డ ఆ సమయంలో పర్వతంలోనికి, అరణ్యములోనికి వెళ్ళి దాక్కుంటాడు. తనకు ఆశ్రయము లేదు, మరి తలదాల్చుకోవడానికి స్థలము లేని ఆ సందర్భాలలో ప్రభుని ఆశ్రయిస్తున్నాడు. అయ్యా, నేను కృంగి ఉన్నాను, నేను వేదనతో ఉన్నాను, నేను చాలా నిరుత్సాహంలో ఉన్నానని వేదనతో ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు
ప్రభువే ఆయనను రక్షించినట్లుగా ఈ మాట దావీదు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే ఒక గొప్ప రాజు అయితే ఏంటి, ఒక సామాన్యమైన వ్యక్తి అయితే ఏంటి, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా బాధ ఉంది, కృంగుదల ఉంది. దెర్ ఈజ్ నో ప్లేస్ వేర్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం అన్నారు. నిజమే, సమస్య లేని ప్రాంతం అంటూ, సమస్య లేని కుటుంబము, జీవితం అంటూ ఏది లేదు. ఎవరి జీవితానికి తగిన సమస్యలు వారికి ఉన్నాయి. అయితే ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలో, ఏ విధంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుండి బయటపడాలో ఆ మార్గాన్ని మనం వెతుక్కోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నేనే మార్గం అని. అన్నిటికీ ఆయనే మార్గమై ఉన్నాడు. పరలోకానికి, నీ యొక్క సమస్యకు, నీ జీవితంలో ఆశీర్వాదానికి హీఈస్ ద ఓన్లీ వే. హల్లెలూయా. ప్రభు మార్గమై ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గంలోనికి మనం వచ్చినప్పుడు, ఆయన మాటల దగ్గరికి మనం వచ్చినప్పుడు, మాటలు వినడమే కాదు, విన్న మాటలు మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో, ఆ మాటలు నీకు ధైర్యమునిస్తాయి. నూతన విధానంలో నీ జీవితాన్ని తీసుకువెళ్తాయి. నిన్ను అవమానించిన వారి నిన్ను ఘనపరిచే విధంగా ప్రభుని పరిస్థితిని మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నమ్మండి. ఆయన వాక్యం మీద మీ హృదయాలను బలపరుచుకోనండి, ధైర్యపరచుకోనండి. దేవుని వాక్యము ద్వారా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఏలియా జీవితంలో కార్యము చేసిన దేవుడు, మరి దావీదు జీవితంలో కార్యము చేసిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. వస్తున్నావా ఆయన మాటల దగ్గరికి? నమ్మకం ఉంచుతున్నావా ఆయన మాటల మీద? ఉదయకాల సమయంలో ఈ ధైర్యం పొందుకోవాలని నువ్వు కృంగుదలతో ఉన్నావు, ఎంతో బాధతో ఉన్నావు, కాబట్టి ఈ వీడియోను చూస్తూ ఉన్నావు. కాబట్టి దేవుడు ఈ మాటల ద్వారా నీ గుండెలో గొప్ప ధైర్యము నింపి, గొప్ప ఆలోచనలనిచ్చి నీ జీవితాన్ని ముందుకు అద్భుతమైన రీతిలో తీసుకువెళ్ళాలని మనసారా కోరుతున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మరొకసారి నీ అద్భుతమైన వాక్కును మాకు అందించినందుకు స్తోత్రాలు. నేను ఆపదలో ఉండగా, నేను ప్రమాదంలో ఉండగా, నా జీవితంలో నాయనా ఎంత చిక్కు బడిలో నేను ఉంటుండగా నీ వాక్యమే నన్ను ఆదరించింది. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని నాయనా నీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ఈ రోజున ఎంతో విచారముతో, ఎంతో వేదనతో ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలందరి జీవితాలలో ఒక గొప్ప ద్వారమును మీరు తెరవండి. నీవే రక్షించి వాడవని, నీవే ఆదుకొని వాడవని, నీవే కృపచూపు వాడవని మా అందరి జీవితాలలో ఒక గొప్ప ధైర్యమును, అయా గొప్ప ఆలోచనను మీరు దయచేయండి. ఈ మాటల ద్వారా నీ బిడ్డల జీవితంలో నూతన కార్యం జరుగును గాక. ఎవరైతే ఈ రోజునైనా వివాహాలు జరుపుకుంటున్నారో, అయ్యా పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, వారి జీవితాలలో నూతన కార్యాలు మీరు చేయండి. సంవత్సరమైన దయా కిరీటమును బిడ్డలకు బహుమానంగా మీరు దయచేసి, సియోనుల నుండి యెహోవాను ఆశీర్వదించనన్న వాగ్దానము ప్రతి కుటుంబంలో మీరు అనుగ్రహించి నడిపించమని, వారి చేతి పనిని దీవించి గొప్ప అభివృద్ధిలోనికి నీ బిడ్డలను తీసుకురమ్మని మనసారా కోరుతూ, ఇటువంటి మాటల ద్వారా ఇంకను మమ్మల్ని బలపరిచి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.